చాలు కానీ కొద్దిగా లేచి నీళ్ళు పట్టాలి, మా అవ్వ తిడుతుంది. అయ్యా రాదు నువ్వేడి చదువుతావు? అరే పోవాలరా, పొద్దుగాల రైస్ మిల్ కోవాలి. ఇంకో 2 బీరు ఎంజాయ్. అరే తాగనికేం సిగ్గు లేదురా. ఇది తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది, ఇంకోటి తాగితే కాటన్ బీరు కథం చేయబుతుంది. మీరు తాగి ఎంజాయ్ అయ్యిర్రా. ఏ దారా ఊగుతుంది. అన్నా చికెన్ అయిపోయింది, ఫీల్ కాకురి. ఈ ముక్కుల తొక్కు వీడు తాగే గ్లాస్ థమ్స్అప్ కి బాగా స్టఫ్ మింగుతాడు. ఇది ఇంకోసారి కూర్చోటి వద్దురా. 2 పీసులు దానికి. ఎవరో అమ్మలే మామ. లేవురా పెద్ద పంచాయతీ ఉందన్నాడా? లేవురనా అన్న రామచంద్ర వేనా లేవురనా అన్న లేవురన్నా పంచాయతీ ఉంది. మీ మామ ఎల్లారెడ్డి అందరూ అన్నాడా పంచాయతీ ఉందన్నాడా? భాషగాని కొట్టింది కదా లాస్ట్, మళ్ళా పంచాయతీ దేనికి అని నేను చూసినా స్కూల్ వద్దురే మీ అమ్మాయి ఊరాడా. ఇవ్వాలి భయం లేదారా మీకు? ఏం చేస్తాను ఇవి? ఎందుకు ఇలా తారెత్తారో మీరు? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు? అంజన్న షెట్ కాడ కోడిని కోసుకొని తినంగా నేను చూసినరా మిమ్మల్ని. నువ్వే తయారు చేసిన వీళ్ళందరినీ ఇప్పుడు. అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా. ఊకే నా వెనక పడుతురు. నేనే పాపం చేశారా? మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కోడు అనుకోలేదు మేము. ఎవరి కూడా అయితేదిరా? కనిపించగానే కాల్చుకొని తినడేనారా? పురికిట్లు ఉన్నదరా మీ దిమాక్లలో? సారీ అన్న. అన్న అట్లా అనుకోలే అన్న, కావాలని అయితే చేయలేదే, అట్లా అయిపోయింది. సారీ అంద్రా సారీ. ఉద్దారకం చేస్తాను మీరు ఊళ్ళే. ఏమరా మాయి? నీకు సంబంధం లేదు, మొదలు రాదు. ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కదరా మీకు? చెప్పుర్రా ఇప్పుడు ఊళ్ళో అందరికి చెప్పురు. ఏం చేద్దాం? అన్నా ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయండి. తప్పు అయిపోయింది మళ్ళీ, ఇంకోసారి ఇట్లా కాదు. మళ్ళీ తప్పైపోయింది అంటారుగా, ఏం చేద్దాం చెప్పు మరి. ఇక పోయిన కూడా వస్తుందా? ఇక నువ్వే ఏదో చేయవేను. ఇష్టం పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారవుతుర్రు. పక్క దాగి సోయి లేకుండా తింటారు. పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి. మరి అన్న దొంగ గింగా మంచిగా మాట్లాడు పంచాయతీలో. నువ్వు మై పెద్దల మీద గట్లనే లేచేది? దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న. మరి అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి. ఈసార్లు ఉన్నారు, ఉన్న పేరు జరగొడుతున్నారు. ఇలా కోడిని కోసుకొని తిన్నారు, మేకను కోసుకొని తింటారు. ఇల్లుని ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడలు కోసి వాళ్ళ బంగారం తీసుకోతారు. వీళ్ళ ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి. వాళ్ళ మెడలో మాత్రం బంగారం బారు మోయాలని ఉండదా? ఆయనకి కోపం కుల్లాంటి ఏమైనా ఉంటే మావి చూపించాలన్నా. ఇంట్లో మీకు అవుతాడు. ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. పెద్ద మాటలు మాట్లాడుతుంది కానీ పెద్ద మనిషి దగ్గర మాట్లాడతాడు. పంచాయతీలో ఎట్లా మాట్లాడదా నీకు? ఆగురా, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. రామనా ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్తున్నా. మాట్లాడుతున్నా, ఇజ్జత్ చేస్తారా నాది? ముందైతే నడువురు మీరు ఇడికెళ్ళి. మా ఈ నడు ఇడికెళ్ళాడు. ఏడి పోయినా ఇచ్చా తీసుడే. పంచాయతీలో ఏం లేదు, నడువురు అందరు నడువురి. మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు. బాబు నువ్వు ఇంటికి పోయి. బాబీ మౌనిక అత్తమ్మని తీసుకుని ఇంటికి పోయి. నడువురే ఇంటికి పోయి. పోరగాళ్ళను సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళను గిట్టే తయారవుతారు. మరి
రామచందర్ అట్లా అనద్దు అందరు మంచి చెప్పటోళ్ళే తిరుపతి తీ బండి బండి గురించి ఎవరు ఆలోచించడం లేదు రేయ్, బండిరా. ఇట్రా ఇట్రా ఇంకా కోడి కోసం ఊళ్ళో ఎంతమంది ఉంది ఇజ్జత్ ఇస్తారా? ఇప్పుడెందుకు తలకాయలు దించుకుంటారు? ఇప్పటిదాకా రామచంద్ర రెడ్డి కూడా మీ అమ్మాయికి ఇట్లనే తలకాయలు దించిర్రా? అరే మీరంటే వయసు రా, తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి. కానీ మీ అమ్మాయి ముసలోళ్ళు కదా, ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తానికి మస్తు కష్టం అవుతుంది. అయినా రామచంద్ర అన్న తప్పేముందిరా? తప్పేముంది? ఈ ఊర్లో పని పాట లేనివాడు ఉన్నాడా అంటే ఏ పొరని అడిగినా మీ ముగ్గురు పేర్లు చెప్తారా? దాంతో పేరుంది మీకు, ఇంటి దాకా తెచ్చుకుంటారు పేది. మళ్ళా మీ చక్కదనానికి లవ్వులు. మౌనిక బాబీ ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా? పిల్లలు ఇస్తారా మీ మొక్కలకి ఎవడైనా? ఏమరా కోపం వస్తున్నారా నీకు? ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉండడరా. నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు. మీకు కొంచెం దిమాగ్ ఉండాలి, ఏదైనా పనికొచ్చే పని చేయాలి. ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో. జరిపోయినా జరు. అరే నీ ఉన్నంతసేపు స్టప్ ఏది తింటారా? ఈ మధ్యలో కోని ఎప్పుడు కోసిర్రా? అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఎయిరు గాని దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకుర్రా. ఊళ్ళైనా ఇజ్జత్ పోతుందిరా. అరే ఇక పొంగ లైట్లు బంద్ చేసుకోర్రా. అంజిమా కూడా తింటావటే. ఎడికి పోతుండ్రా పొద్దు పొద్దు గల? ఏదైనా పని దొరుకుతుందేమో అని చూడడానికి పోతున్నా. పొద్దు పొద్దుగానే పోతున్నారా? ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా? ఏదో ఒకటి పని చూసుకోవాలిగా. వస్తే మళ్ళా గప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినామంటే ఇప్పుడు కనబడుతున్నావారా మళ్ళా? దాని ముక్కు గురించి ఎందుకు ఇప్పుడు? మరి ఏం గిట్ల వచ్చినావు? తనే ఉంటున్నాం కదా, ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం. చూడరాదురా జర షై కింద ఉంటా. అరే నాకు వచ్చేదే 5-6 బండ్లు. నువ్వు కూడా ఇలా పని చేస్తున్నాను మా ఊరిలో తెలిసింది అనుకో, అవి కూడా రావు. పుసుకుని ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమంతోటో లొల్లి పెట్టుకుంటావు. అవసరం అరా నాకు ఇదంతా? పని లేదు ఏం లేదు, పోరా నాయన. అరే అట్లా అంటే కదరా మళ్ళీ. చూడొకసారి పెట్టుకొని అయితే చూడరాదు. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. అరే ఇక పానందుకో. ఏం మనుషులురా నాయన. నమస్తే నమస్తే అన్న. మీరు వచ్చిరేం రా నాయన? అరే అప్ప అయితే అడగకుర్రి, నెలాఖరు నడుస్తుంది, మస్తు గలీజు గమ్మ చేసి ఊకి అప్పడానికి వస్తామని. అమ్మయ్య చెప్పుర్రా. జర మన కొల్ల ఫామ్ లో ఏదైనా పని దొరుకుతుందా అని వచ్చిన. ఏం చేస్తావా? ఊళ్ళోనే పంచాయతీ దొంగకోళ్ళు రోజు అమ్ముకొని తింటున్నాడు కోసుకొని. ఓయ్ అమ్మనే, మీకు పని ఇచ్చుడు కంటే అప్పిచ్చుడేనా ఏం రా నాయన? సాయంత్రం రండి అప్పేస్తా, నాతో కాదు. అట్లా అంటే ఏందన్నా, నేను ఆటో నడుపుమని నడుపుతా వీటికి. అవసరం ఉందన్న. అద్దురా బాయ్, జర పుణ్యం ఉంటది. ఊర్రా నాయన ఊరి. ఇవరికి మా వర్కర్లే మంచి పని చేయలేదు. అద్దురా దండం పెడతాం. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. మీకు పని ఇస్తే నేను అప్పులకు తిరగాలి. పని లేదు ఏం లేదు, పోరా నాయన. దున్ని దున్ని నడు నొచ్చి పడేది. అరే తిన్నారా? అరే మిమ్ములేరేమో డల్లుగున్నారేమరా? ఏం చెప్పాలి మామ, పొద్దుగాల నుండి పని అడగనికి పోతే పిల్లని అడగనికి పోయినాడు. చూస్తుండే ఒక్కొక్కడు. అంటే ఎంజాయ్ చేస్తలేరా? నా సీట్ల కథ ఎంజాయ్ చేస్తలేరా? అరే దుర్గా, ట్రాక్టర్ టాప్ జేబులో 2 బీర్లు